ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలకు చల్లని కబురు అందింది. ఈ మేరకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మాల్దీవులు, కోమరిన్ ప్రాంతాల్లో కొంతవరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ఆవర్తనం బలహీనపడింది. ఫలితంగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలకు చల్లని కబురు అందింది. ఈ మేరకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మాల్దీవులు, కోమరిన్ ప్రాంతాల్లో కొంతవరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ఆవర్తనం బలహీనపడింది. ఫలితంగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.